గత ప్రభుత్వం 1,00,000 కోట్లు మాకు మిగిలిచిపోయిందనే మాట చెప్పడం అంటే అది ఆగిపోలేదు కదా కాలం. మీరు వచ్చి 1.5 సంవత్సరం అయింది కదా. అవును. కాబట్టి ఇప్పుడు పోయినంత కాలం జగమే చంద్రమేం అన్నట్టుగా చంద్రబాబు అనుకుంటుంటే ఉపయోగమే ఉందండి. కరోనా వల్ల తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రాష్ట్రాలకు వచ్చిన మాట నిజం. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లోనే పుట్టింది ఈ రాష్ట్రము. అప్పుల్లో పెరిగింది. గత ప్రభుత్వంలో కూడా అప్పు ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీవ్రంగా చేస్తుంది, ఎక్కువగా చేస్తుంది అనేది సమస్య. రెండోది కేంద్రం నుంచి తెచ్చుకోవడానికి ఒత్తిడి చేయడం లేదు, ప్రత్యామ్నాయ వనరులు అన్వేషించడం లేదు. అది ఫిర్యాదు తప్ప ఇప్పుడు తెలంగాణ దాని ఆర్థిక పరిస్థితి పదే పదే మనం తెలంగాణతో పోల్చుకుంటే విడిపోయిన రాష్ట్రాలు కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ ధనిక రాష్ట్రమా మిగులుందా ఇలాంటి చర్చలన్నీ గతంలో కూడా ఉన్నాయి. చంద్రబాబు గారు శాసనసభలో చెప్పింది ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక పరిస్థితి ఏంటి, హ్యాండ్ హోల్డింగ్ ఎలా ఇవ్వాలి కేంద్రం అని. హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చిందా కేంద్రం? ఇప్పటికి కూడా హ్యాండ్ హోల్డింగ్ కేంద్రం ఏమి ఇవ్వలేదు. ఆ విమర్శ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రణాళిక లేదు, దీర్ఘకాలిక వ్యూహం లేదు, అసలు ఆ విధమైన చర్చ లేదు. తీసుకురండి మనం ఏదో ఒక విధంగా పథకాలు అమలు చేసి ప్రజల మెప్పుకుందాం, ఆ మాట తప్ప ఇంకోటి అనేది నా ప్రధానమైన వ్యాఖ్యాతగా పరిస్థితి మీద నేను చెప్తాను. మొదటిది రెండు అంశాలు, పురంధేశ్వరిది ఒకటి, చిత్తూరు జిల్లా ఘటన ఒకటి. పురంధేశ్వరి గారి మీద విజయసాయి రెడ్డి అలా ట్వీట్ చేసిన వెంటనే నేను వాస్తవంగా ఒక వీడియో పెట్టాను. మీరు జాతిని, వాళ్ళ విధానాన్ని, రీతిని విమర్శించండి, బీజేపీ రీతిని లేదా నీతిని విమర్శించవచ్చు, కానీ మీరు జాతిని విమర్శించడము అది కూడా వేరే పార్టీ. ఇప్పుడు సోము వీర్రాజు అధ్యక్షుడు అవగానే వైసీపీ శిబిరంలో చాలా పండగ చేసుకున్నంత వాతావరణం చేశారు. సోము వీర్రాజు గారు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకి, తెలుగుదేశం పట్ల వ్యతిరేకతని సూచిస్తున్నారు. పురంధేశ్వరి గారు కూడా చంద్రబాబుకి ఏం అనుకూలమేం కాదు. వాళ్ళ మధ్య పచ్చగట్టేస్తే భంగం అనే ఆ పరిస్థితి ఉంటుంది. ఆ సంగతి పక్కన పెడితే అసలు ఈ జాతి కులము ప్రతిసారి ఈ విషయాన్ని ఉన్నత స్థాయిలో ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, బీజేపీ యొక్క రాజకీయాలను మీరు విమర్శించండి, లేదంటే మీరు బలపరచండి, అది వేరే విషయం. కానీ బీజేపీని ఏమో ఎత్తిన పెట్టుకుంటాము, కానీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడిన వ్యక్తిని కులం పేరుతో మేము విమర్శిస్తాము, కులాన్ని జాతిని తీసుకొస్తాము అంటే ఇది ఎలాంటి రాజకీయ నీతి, ఇది రాష్ట్రానికి ఇచ్చే నీతి అంటే అనేది చాలా తీవ్రమైన విషయం. బహుశా మళ్ళీ రేపు ఎల్లుండో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి దీన్ని సర్దుబాటు చేయడానికి ఏమైనా సతమతమవుతారో తెలియదు. కానీ ఈ దూషణలు, అందులో కులాన్ని తీసుకురావటము, కుల మత వివాదాలు ఆంధ్రప్రదేశ్ లో రగిలించడానికి చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు ఎంత మాత్రం మంచిది కాదు. ప్రతి ఏం కనిపిస్తుంది నీకు అంటే పక్షి కను కనిపిస్తుంది అన్నట్టుగా కులం మాత్రమే కనిపిస్తుంది. ఈ రాజకీయాల్లో కులం మాత్రమే కనిపించే పరిస్థితి ఎందుకు వస్తుందో తెలియదు. అదే సమయంలో దళితుల మీద దాడులు అన్నది వాళ్ళు చేసిన వాళ్ళు ఏ పార్టీ అయినా, గురైన వాళ్ళు ఏ పార్టీ అయినా జరగకూడదు, ఆపాలి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి బాధ్యత ఉంది. వైఎస్ఆర్ పార్టీ వేరు, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అనేది బాధ్యత తీసుకొని, ప్రభుత్వం అందులో పోలీసులు వాళ్ళు బాధ్యత తీసుకొని అరికట్టాలి తప్ప తెలుగుదేశం వాళ్ళు చేశారు, ఆయన ఇదివరకు తెలుగుదేశం అభిమాని అయితే చేయొచ్చా అనే ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. లేదు, మీరు అనుమతిస్తారా, దాన్ని రాజకీయంగానే చూస్తారా? అందరిలో కూడా నేను ఇదివరకు కూడా మీ చర్చలోనే చెప్పా, సినిమాలో కదా అన్ని కెమెరాల్లో చంద్రబాబు కనిపించినట్టుగా వీళ్ళకి కనిపిస్తుంటే వీళ్ళు రాష్ట్రానికి సమస్యలను సరిగ్గా చూసే అవకాశం ఉంటుంది. ఇక మూడవది డీజీపీ లేఖ. ఈ విషయంలో రెండు కోణాలు ఉన్నాయి. చంద్రబాబు గారు రాసిన లేఖ వాస్తవంగా ముఖ్యమంత్రులకు, నాయకులకు రాయడం పరిపాటి, చంద్రబాబు గారు ఎందుకో డీజీపీకి రాస్తున్నారు, ముఖ్యమంత్రి నుంచి స్పందన లేదనే ఉద్దేశం కావచ్చు. అందులో ఆయన స్పెసిఫిక్ గా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు రాశారు. డీజీపీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కాదు, తెలుగుదేశం అని చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు, అవునా కాదా కూడా తర్వాత. కానీ ఇంకొక అడుగు ముందుకేసి ఆయన మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు, నిర్ధారించుకొని రాయాలి, అవి పొలిటికల్ వ్యాఖ్యలు. అది డీజీపీ యొక్క పని కాదు. నేను చంద్రబాబు గారికి కూడా చెప్పా స్వయంగా, ప్రతి చిన్న విషయానికి కొంచెం నిర్ధారించుకోకుండా వెంటనే మీ స్థాయిలో వాళ్ళు వచ్చేస్తే ఇలాంటి వివాదాలకు అవకాశం ఏర్పడుతుంది. అది కూడా ఐ థింక్ ఇక మీద అయినా కానీ కొంత వాళ్ళు కూడా ఆ విషయంలో జాగ్రత్త పడాలి. దళితుల మీద ఇప్పుడు శిరోముండనం చేశారు, రోడ్డు మీద కొట్టారు, లేకపోతే ఒక అతను చనిపోయాడు, కిరణ్ కుమార్ అంటూ. ఇలాంటి ఘటనలు, వివాదాస్పదమైన ఘటనలు, రెండు కోణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ దళితుల మీద రక్షణ లేదు, భద్రత లేదు అనే వాతావరణాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది బేషరతుగా. ఇంకా మళ్ళీ అందులో శశభిషలు వాళ్ళు వీళ్ళు. ఆ తర్వాత పట్టాభి ఖండన కూడా చూశాను. వర్ల రామయ్య గారు కూడా ఖండించారు. ఉదాహరణకు దేవాలయాలు ఉన్నాయి,
అప్పుడు అన్ని ఘటనలు జరిగాయి, ఇప్పుడు జరిగినవి ఎలా ఆపుతారు మీరు చెప్పమంటే? పట్టాభి గారేమో జాతీయ నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం ఈయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ఉన్నాయి కదా, తెలుగుదేశం అధికారంలో ఉంది కదా, ఆ లెక్కలు చెప్తే చాలా బాగుంటుంది. అవసరం లేదు అది, ఇప్పుడు గతంలో జరిగాయి కాబట్టి ఇప్పుడు జరగాలి, అది ఇప్పుడు జరిగిన వాటిని గతంతో పోల్చాలా? ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, లేదని ఎలా చెప్తారు? ఇప్పుడు డీజీపీ కొన్ని కారణాలు చెప్పారు, కాదని మీరు నిరూపించాలి. ఇవన్నీ రెండు కోణాలు ఉన్నాయి, కానీ దళితులను రక్షించాలనే విషయంలో రెండు కోణాలు లేవు. రాజకీయాల్లో వైసీపీకి టీడీపీకి రెండు కోణాలు ఉండొచ్చు, కానీ దళితులకు అభద్రత ఏర్పడింది, దాడులు జరుగుతున్నాయి, వీటిని ఆపాలనే విషయంలో లేదు. ఒక మాట చెప్తాను, నేను చూసా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సవాల్ చేస్తున్నారు మళ్ళీ, ఆయన వైసీపీ నిరూపిస్తే నేను రాజకీయ జీవితం విరమిస్తానని. వైడ్ ఓపెన్, పట్టాభి జాయిన్, ఎందుకంటే వాళ్ళ పార్టీ తరఫున కొద్దిగా గొప్ప అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన. రామచంద్రారెడ్డి గారి చిత్తూరు జిల్లాలో ఈ ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. రెండు విషయాలు, ఒకటి రాజకీయ పార్టీలు, రెండు ప్రభుత్వ వ్యవస్థ, మూడు పోలీసు వ్యవస్థ, తెలుగుదేశం అయినా ఇంకొకరైనా కానీ. దళితుల దాడి, అక్కడ జరిగినటువంటి ఘటన, ప్రతాప్ రెడ్డి, కుమార్ రెడ్డి తారుమారు ఎలా అయింది, ఒక మంత్రి సవాలు, ఇది రాజకీయ భాగం. డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు కాబట్టి ఆయన రిఫ్రైన్ అనడానికి డోంట్ రైట్, ఐ డోంట్ యాక్సెప్ట్. నిజానికి నేను అన్నది ఏంటి, చంద్రబాబు స్థాయిలో డీజీపీకి లేఖలు కాదు, రాజకీయంగా ఆయన పెద్ద సీనియర్ నాయకుడు, అది నేను అంటున్న విషయం. అంతేగాని డీజీపీకి రాసిన తర్వాత యూ హావ్ గివెన్ డీజీపీ అన్ ఆపర్చునిటీ టు రిప్లై యూ ఇన్ హిజ్ ఓన్ స్టైల్. దాన్ని మీరు కాదంటే మీరు మళ్ళీ ఇంకో ఉత్తరం కూడా రాయొచ్చు, నేను ఇలా కాదు అలా అని చెప్పి. కానీ డీజీపీలకు ప్రతిపక్ష నాయకులు ఉత్తరాలు రాయి కొత్త వరబడే, దీన్ని నిరూపించే బదులు నాకు మీరు ఇలా అడగడం ఏంటి అనొచ్చు. కానీ ఎదురుదాడి, ఇక్కడ ఒక ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే, ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం కార్యకర్త అవునా కాదా, ఇది వరకు మాతో ఉన్న, నేను అంటున్నా తెలుగుదేశం అయినా వైసీపీ అయినా దాడి అన్యాయం దళితులు. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాజకీయంగా రియాక్ట్ అవ్వడానికి టీడీపీకి పూర్తి అవకాశం ఉంది, ఈ క్యాన్. బట్ డీజీపీ మంత్రి మీద రియాక్ట్ అవుతాడని నేను ఆశించట్లేదు. ఇందిరాగాంధీ లాగా చచ్చిపోతారు, లేకపోతే ముఖ్యమంత్రులు నాశనం అయిపోతారని చెప్పినటువంటి మాటలు అది కరెక్టేనా? ఆ మత విద్వేషాలు వద్దంటున్నావు. అందుకే మా ఫైండింగ్ ఇది అని చెప్పడమే తప్ప, మా ఫైండింగ్ ఇదని పోలీసులు చెప్పారు. ఇఫ్ యూ డిస్ప్యూట్ ఇట్